రావడం, తర్వాత వామిటింగ్స్ రావడం, లేదంటే ప్రీవియస్‌గా ప్యాంక్reatitis హిస్టరీ ఉండడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే హిస్టరీ ఉండడం, లేదంటే కొంతమంది చిన్నపిల్లల్లో ఈ ప్యాంక్రియాస్‌లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉండడం. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పేషెంట్‌లకి మనకి స్కానింగ్‌లు గానీ, ఈ ప్యాంక్రియాస్‌కి సంబంధించిన కొన్ని ఎంజైమ్ టెస్ట్‌లు గానీ, ఇవి చేయడం వల్ల మనకి వీళ్ళకి ప్యాంక్రియాస్‌లో ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ ప్యాంక్రియాస్ యొక్క ఎండోక్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి మనం ఈ ఇన్సులిన్ లెవెల్స్ని బాడీలో ఎంత మోతాదులో ఇన్సులిన్ తయారవుతుంది అని తెలుసుకోవడానికి ఈ C-పెప్టైడ్ అని టెస్ట్ చేస్తాము. సో ఈ C-పెప్టైడ్ అనేది ఇండైరెక్ట్గా మనకి బాడీలో ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. సో దీని ద్వారా మన ప్యాంక్రియాస్ అవయవం నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత మోతాదులో ఉంది, ఈ షుగర్ లెవెల్కి సరిపడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, సో ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్యాంక్రియాటిక్ సంబంధించిన ఈ డయాబెటీస్తో బాధపడుతున్నట్టయితే వీళ్ళకి మేజర్ ట్రీట్మెంట్గా మనం ఇన్సులిన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. వేరే ఏ రకమైన టాబ్లెట్స్ కానీ ఇవి ఎక్కువగా మనకి ఉపయోగపడవు. ఎందుకంటే ఇన్సులిన్ ఉత్పత్తి లేనప్పుడు ఈ మెడిసిన్స్ కూడా బాడీలోకి వెళ్ళిన తర్వాత వాటి యాక్షన్కి, కొన్ని రకాల మెడిసిన్ యాక్షన్కి లోపలికి వెళ్ళి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ ఇన్సులిన్ కంప్లీట్గా కణాలు డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి మెడిసిన్స్ కూడా అంతగా పనిచేయకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఇన్సులిన్ వేసుకోవడం అనేది ముఖ్యం. సో ఇన్సులిన్ వేసుకుంటూ అదేవిధంగా ఈ ఎక్సోక్రైన్కి సంబంధించిన, ఈ జీర్ణానికి సంబంధించిన ఎంజైమ్స్ కూడా మనం ఎప్పటికప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటూ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, దాని ద్వారా ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్యాంక్రియాటిక్ సంబంధించిన డయాబెటీస్ వాళ్ళు ఈ ఎంజైమ్ సప్లిమెంట్స్, ఇన్సులిన్స్తో పాటుగా కొన్ని రకాల ఆహార నియమాలు కూడా పాటించాలి. సో ప్రోటీన్లు ప్లస్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ సంబంధించిన ఫ్యాట్ వస్తువులు ఇవి కొంచెం మోడరేట్ మోతాదులో తీసుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్స్ కానీ వేరే రకమైన ఫ్యాట్కి సంబంధించిన పదార్థాలు కానీ ఈ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అండ్ ఈ క్వాంటిటీస్లో కూడా ఎక్కువ మోతాదులో ఫుడ్ ఎక్కువసార్లు తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు. సో దీనివల్ల కూడా మనకి జీర్ణం అనేది సరిగా అవ్వక ఈ కడుపు నొప్పి రావడం, లేదంటే మోషన్స్ ఎక్కువ రావడం, ఈ ఇబ్బందులు తలెత్తాయి. సో ప్రాపర్గా ఆహారం తీసుకుంటూ ఈ ఎంజైమ్ సప్లిమెంట్స్తో పాటు ఇన్సులిన్స్ అనేది రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే వీళ్ళు ప్రాపర్గా బరువు పెరగడం, ఈ ఇబ్బందులన్నీ రాకుండా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.